ఆరాధనకు సరైన చోటు ప్రభు పాదాల వద్ద సాగిలపడటం. అవును, ప్రభు పాదాల వద్ద సాగిలపడ్డావా? మేలు పొందకముందు సాగిలపడ్డం కాదు, పొందిన తరువాత కూడా సాగిలపడ్డావా? దేవుని ద్వారా పొందిన మేలులను ప్రభువుకు తెలియపరిచే వ్యక్తిగా నీ ఉన్నావా? వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభు సమరయ గలిలయ మధ్యగా యెరూషలేమునకు ప్రయాణమై వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు వారి రోగాన్ని బట్టి వారు ఆయనకు దూరంగా నిలుచుని స్వస్థపరచమని ఆయనకు వేడుకునిది. 10 మంది కుష్ఠరోగులలో ఒక కుష్ఠరోగికి మాత్రమే దక్కిన గొప్ప భాగ్యము ఆరాధనకు సరిపోయిన చోటు ప్రభు పాదాల వద్ద అని తెలుసుకొని ఆయన ఎదురు సాగిలపడ్డం. ఆనందంతో దేవుణ్ణి మహింపరిచాడు, ఆయన యొద్దకు తిరిగి వచ్చాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, ఆయన పాదాల వద్ద సాగిలపడ్డాడు. ఆ ఒక్కడికి ఆరోగ్యపరమైన స్వస్థతతో పాటు పాప విమోచన కూడా ప్రభు దగ్గర పొందాడు. ఇటువంటి అనుభవంలోనే మనము ఉండాలని ప్రభువుని ప్రార్థిద్దాం.